అసలు ఫలితం వచ్చేలోపు చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఒక్క క్షణం సంతోషం, మరొక క్షణం బాధ, ఒక్క క్షణం ఆందోళన, మరొక క్షణం సంతోషం. ఇట్లున్నది నిన్న టీడీపీ వైసీపీల పరిస్థితి. నిన్న మొన్న కూడా తాజాగా ఇండియా టుడే నిన్న అసెంబ్లీ సెట్కి సంబంధించి ఇచ్చినటువంటి సర్వేలో నిన్న రాత్రి మనం ప్రొజెక్ట్ చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీకి 78 నుంచి 96 వస్తాయని, 42% ఓట్లు వస్తాయని, జనసేనకి 16 నుంచి 18 వస్తాయి, 7% ఓట్లు వస్తాయని, బీజేపీకి 4 నుంచి 6 వస్తాయి, 2% ఓట్లు వస్తాయని, వైసీపీకి 55 నుంచి 77 సీట్లు వస్తాయి, 44% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్కి 0 నుంచి 2 వస్తాయి, 2% ఓట్లు వస్తాయని, ఇతరులు 3 ఓట్ల శాతం వస్తుంది కానీ 0 వస్తాయి అన్నటువంటిది లెక్కగట్టింది. అదే తాజాగా చూసుకుంటే వీళ్ళు టైమ్స్లో వచ్చేటప్పటికి మళ్ళీ నిన్న రాత్రి ఇచ్చినటువంటి సర్వేలో 117 నుంచి 125 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 51% ఓట్లు వస్తాయని, 50 నుంచి 58% ఎన్డీఏకి వస్తాయి, 47% ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. ఈవెన్ పార్లమెంటు స్థానాలు కూడా 14 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటుంది, అక్కడ 50% ఓట్లు వస్తాయి అన్నటువంటి లెక్క కట్టింది. దీంతో ఇది తెలుగుదేశం పార్టీకి షాక్. కాకపోతే ఆల్రెడీ ఏది ఇండియా టుడే వాళ్ళు అమ్ముడుపోయారని నేమో వైసీపీ వాళ్ళు, టైమ్స్లో వాళ్ళు అమ్ముడుపోయారని తెలుగుదేశం కూటమి సహజంగా విమర్శలు చేస్తుంది.